వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్‌లో యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ గురించైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నోళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇండెక్స్ ఫండ్స్ జనరల్‌గానే పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ. సో, నిఫ్టీ 50లో ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో అండ్ సిమిలర్ స్టాక్సే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్‌లో గూడా ఉంటాయి. ఐదర్ యూటీఐ ఇండెక్స్ ఫండ్ కానీ, ఏ ఇండెక్స్ ఫండ్ చూసినా కూడా అవే స్టాక్స్ ఉంటాయి. అండ్ ఫర్దర్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే చేయొచ్చు. అండ్ డైవర్సిఫైడ్ సెక్టర్స్ నుంచి స్టాక్స్ ఉంటాయి కాబట్టి, సో, పోర్ట్‌ఫోలియో అలొకేషన్‌లో డిఫరెంట్ సెక్టోరల్ అలొకేషన్‌కి సంబంధించిన స్టాక్స్ అయితే ఉంటాయి. సో, లో కాస్ట్ మిగతా మ్యూచువల్ ఫండ్స్‌తో కంపేర్ చేస్తే ఇండెక్స్ ఫండ్స్ లో కాస్ట్ అండ్ థీమాటిక్ ఇన్నోవేషన్. సో, నిఫ్టీ 50 కంప్రైజెస్ ఆఫ్ డిఫరెంట్ స్టాక్స్‌ని వీళ్ళు సెలెక్ట్ చేశారు డిఫరెంట్ థీమ్స్ నుంచి. సో, ఫార్మా కానీ, ఇన్ఫ్రా కానీ, ఐటీ కానీ, బ్యాంకింగ్ సెక్టరు. సో, ఆ బేసిస్ మీద డిఫరెంట్ స్టాక్స్ అయితే ఇంక్లూడ్ చేయబడతాయి. అండ్ ఫర్దర్‌గా గ్రోత్ ఎక్కువగా ఉండే స్టాక్స్‌నైతే ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి, ఆ ఇండెక్స్ ఫండ్స్ డెఫినెట్‌గానే బెటర్ రిటర్న్స్ స్లో అండ్ స్టడీగా లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో అయితే ఇవ్వగలవు. అండ్ మేజర్ ఇన్వెస్ట్‌మెంట్ ఆబ్జెక్టివ్ చూస్తే కనుక నిఫ్టీ 50 ఇండెక్స్ స్టాక్స్‌లోనే ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. సో దట్ నిఫ్టీ 50 ఎలాంటి రిటర్న్స్ ఇవ్వగలుగుతుందో లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో సిమిలర్ రిటర్న్స్‌ని ఇండెక్స్ ఫండ్స్ కూడా ఇస్తాయి. అంటే మిగతా మ్యూచువల్ ఫండ్స్ జనరల్‌గా వోలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. వెరాజ్ ఇండెక్స్ ఫండ్స్‌కి వోలటాలిటీ తక్కువగా ఉంటుంది. అండ్ నిఫ్టీ 50 లాంటి ఇండెక్స్ ఫండ్స్‌కైతే వోలటాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మీరు అట్‌లీస్ట్ 5, 10, 15 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మాత్రం ఇట్లాంటి ఇండెక్స్ ఫండ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కమ్ టు నిఫ్టీ 50 ఇండెక్స్. సో, నిఫ్టీ 50 ఇండెక్స్‌లో టాప్ 50 కంపెనీస్ బై ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 50 కంపెనీస్ అయితే ఉంటాయి. సో, ఈ 50 కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్ దాదాపు 1,71,62,000గా ఉంది. సో, 1,71,62,000 crore మార్కెట్ క్యాప్ నిఫ్టీ 50 స్టాక్స్‌ది. అండ్ దాదాపుగా నిఫ్టీ 50 స్టాక్స్ యొక్క ఎక్స్‌పోజర్ అనేది 51.76%గా ఉంది. అంటే టోటల్ స్టాక్ మార్కెట్‌లో ఉన్న కంపెనీస్‌తో నిఫ్టీ 50 స్టాక్స్ యొక్క మార్కెట్ ఎక్స్‌పోజరే 51.76%గా ఉంది. టాప్ 5 స్టాక్స్ చూస్తే కనుక లైక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 14% వెయిటేజ్ ఉంది. ఆర్ఐఎల్ 9% ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ 7% ఉంది. ఇన్ఫోసిస్ 6%, ఎల్ఎన్‌టి 4% అండ్ అదర్స్ 60%. సో, ఎక్కువగా నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ ఉన్నాయి. ఐటీ రిలేటెడ్, కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్‌లో ఉన్న స్టాక్స్‌కి ఎక్కువ వెయిటేజ్ అయితే ఉంది. అండ్ కమ్ టు నిఫ్టీ 50 ఇండెక్స్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చింది మిగతా ఇండిసెస్‌తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ చూద్దాము. సో, నిఫ్టీ 500 టోటల్ రిటర్న్ ఇండెక్స్. అంటే నిఫ్టీ 500 టోటల్ రిటర్న్ ఇండెక్స్ కంప్రైజెస్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్. అండ్ నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్ అండ్ ఇట్ ఈస్ సెన్సెక్స్. సో, 1 ఇయర్‌లో నిఫ్టీ 500 27% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 50 21% పెరిగింది. సెన్సెక్స్ 20% పెరిగింది. 3 ఇయర్ బేసిస్ మీద మీకు నిఫ్టీ 500 20% పెరిగితే నిఫ్టీ 50 17% అండ్ సెన్సెక్స్ 16% పెరిగింది. సో, 5 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఆల్మోస్ట్ అన్ని 3 ఇండిసెస్ కూడా సిమిలర్ రిటర్న్స్ ఇవ్వగలిగాయి. 10 ఇయర్ బేసిస్ మీద సిమిలర్ రిటర్న్స్ ఇవ్వగలిగాయి. నిఫ్టీ 500లో జనరల్‌గా ఏం జరుగుతుందంటే వోలటాలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్కెట్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా రిటర్న్స్ ఇవ్వగలుగుతాయి. మిడ్ క్యాప్ స్టాక్స్ ఎక్కువ రిటర్న్ ఇవ్వగలుగుతాయి. బట్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో మీరు నిఫ్టీ 50 కానీ, సెన్సెక్స్ కానీ, నిఫ్టీ 500 కానీ ఆల్మోస్ట్ సిమిలర్ టైప్ ఆఫ్ రిటర్న్స్ అయితే ఇవ్వగలుగుతున్నాయి. అండ్ కమ్ టు గ్రోత్ ఆఫ్ 10,000 మీరు లంప్ సమ్‌గా ఇన్వెస్ట్ చేసుంటే ఆ 10,000 ఎలా గ్రో అయింది నిఫ్టీ 500లో ఎట్ ద సేమ్ టైమ్ నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌లో అండ్ ఎస్ఎన్‌పి బిఎస్సి సెన్సెక్స్‌లో 10,000 ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. టోటల్ రిటర్న్ ఇండెక్స్ అంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఎన్ఏవి ఎలా గ్రో అయింది ఇంక్లూడింగ్ డివిడెండ్ కలిపితే మనం టోటల్ రిటర్న్ ఇండెక్స్ అంటాము. టోటల్ ప్రైస్ ఇండెక్స్ ఈస్ డిఫరెంట్ అండ్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఈస్ డిఫరెంట్. అండ్ 3 ఇయర్ బేసిస్ మీద 17,000 అయ్యాయి. మీ 10,000 అనేవి లైక్ నిఫ్టీ 500లో. బట్ నిఫ్టీ 50లో 16,000 అయ్యాయి. అండ్ సెన్సెక్స్‌లో 15,000 అయ్యాయి. అండ్ కమ్ టు 5 ఇయర్ బేసిస్ మీద నిఫ్టీ 500 ఈస్ డూయింగ్ వెల్. సో, 5 ఇయర్ బేస్ మీద నిఫ్టీ 50 21,200 అమౌంట్ అయితే పెరిగింది. అంటే 10,000 ఈజ్ డబుల్ అయింది 5 ఇయర్ బేస్ మీద. సో, 10 ఇయర్ బేసిస్ మీద 38,921 రూపీస్ అయింది నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేసినాయి. సో, నిఫ్టీ 500లో 44,223 వచ్చింది. సో, ఆబ్వియస్‌గా నిఫ్టీ 50 చాలా స్టేబుల్ పర్ఫార్మెన్స్
లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో అయితే ఉంటుంది. అండ్ కమ్ టు ఎస్ఐపి గ్రోత్ ఆఫ్ 10,000 ఎస్ఐపి అనేది 1 ఇయర్‌లో మీకు 52% ఇచ్చింది. నిఫ్టీ 500లో, నిఫ్టీ 50లో 40%, నిఫ్టీ లైక్ సెన్సెక్స్‌లో 37% రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. సో, 19%గా ఉంది 3 ఇయర్ ఎస్ఐపి రిటర్న్. 5 ఇయర్ ఎస్ఐపి రిటర్న్ కూడా 19%గా ఉంది నిఫ్టీ 50 ఇండెక్స్‌లో. 10 ఇయర్‌ది 15% ఉంది. ఇక్కడ మీకు మళ్ళీ లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో ఐదర్ నిఫ్టీ 50 కానీ, నిఫ్టీ 500 కానీ, బీఎస్సీ, ఎస్ఎన్‌పి, సెన్సెక్స్ కానీ సిమిలర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగాయి. సో, ఇది మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ పర్సెంటేజ్ అండ్ అమౌంట్ ఎలా గ్రో అయిందో ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సో, మంత్లీ 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 1 ఇయర్‌లో 1,20,000 బికమ్ 1,46,000 ఇక్కడ, 1,40,000 ఇక్కడ అండ్ 1,39,000 ఎక్కువ. తక్కువగా సెన్సెక్స్‌లో రిటర్న్స్ ఇవ్వగలిగింది. సో, ఫాలోడ్ బై నిఫ్టీ 50 అండ్ ఫాలోడ్ బై నిఫ్టీ 500. బట్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో మీకు పెద్దగా డిఫరెన్స్ లేదు. నిఫ్టీ 500లో మీరు ఇన్వెస్ట్ చేసిన 10,000 బికెమ్ 27,92,000 అయితే, నిఫ్టీ 50లో 26,26,000 అయింది. సెన్సెక్స్‌లో 26,35,000 అయితే అయింది. సో, కన్సిస్టెన్సీ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు. బట్ నిఫ్టీ 50 యొక్క అడ్వాంటేజ్ ఏందంటే తక్కువ వోలటాలిటీ ఉంటుంది మార్కెట్‌లో. సో, కమ్ టు ఎందుకు మీరు ఇన్వెస్ట్ చేయాలి నిఫ్టీ 50 లాంటి ఇండెక్స్ ఫండ్స్‌లో అంటే ఈజీ టు అండర్‌స్టాండ్. సో, లో కాస్ట్, జీరో సమ్ గేమ్, నో బయాస్ అండ్ మార్కెట్ ఈజ్ ఎఫిషియంట్ అండ్ లో రిస్క్. సో, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ స్టాక్ మార్కెట్స్ డెఫినెట్‌గానే బెటర్ పర్ఫామ్ చేస్తాయి. షార్ట్ టర్మ్‌లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కానీ లాంగ్ టర్మ్‌లో కన్సిస్టెంట్‌గా బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలవు. సో, ఆ బేసిస్ మీద అట్లీస్ట్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే మీకు ఆ రిటర్న్స్ అయితే వస్తాయి. అండ్ కమ్ టు ఏ ఇండెక్స్ ఫండ్ తీసుకున్నా ఇదే పోర్ట్ఫోలియో అయితే ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆర్ఐఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, టీసీఎస్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ. సో, మీకు ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, రిఫైనరీ అండ్ మార్కెటింగ్ సెగ్మెంట్, ఐటీ సెగ్మెంట్, కన్స్ట్రక్షన్ సెగ్మెంట్, ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్, టెలికామ్ సెగ్మెంట్ నుంచి అయితే మేజర్ వెయిటేజ్ అయితే ఉంది. అండ్ కమ్ టు టాప్ 5 సెక్టర్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ 33%, ఐటీ 13%, ఆయిల్ అండ్ గ్యాస్ 13%, ఎఫ్ఎంసీజీ 8% అండ్ ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ 8%. సో, ఇవి టాప్ 5 సెక్టర్స్కి ఉన్నాయి ఈ ఇండెక్స్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్న దాంట్లో. అండ్ కమ్ టు యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ గురించే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ అన్ ఓపెన్ ఎండెడ్ స్కీమ్ రెప్లికేటింగ్ నిఫ్టీ 50 ఇండెక్స్ అండ్ రెగ్యులర్ అండ్ డైరెక్ట్ ప్లాన్ రెండు కూడా ఆఫర్ చేస్తుంది. గ్రోత్ ప్లాన్ అండ్ డివిడెండ్ ఆప్షన్ రెండు కూడా ఉంటాయి. సో, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లోడ్ అయితే ఏమీ లేదు. 2000 ఇయర్లో ఇది ఇన్సెప్షన్ చేయబడింది. మార్కెట్ క్యాప్ ఎక్స్పోజర్ కంప్లీట్ లార్జ్ క్యాప్ ఫండ్స్లోనే ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. 100% కంప్లీట్గా లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. ఎక్స్పెన్స్ రేషియో అనేది డైరెక్ట్ ప్లాన్కి 0.21% ఉంటే రెగ్యులర్గా 0.41 ఉంది. సో, మీరు ఎక్స్పెన్స్ రేషియోని కంపేర్ చేయండి మిగతా మ్యూచువల్ ఫండ్స్ది అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఎక్స్పెన్స్ రేషియో కంపేర్ చేయండి. ఇండెక్స్ ఫండ్స్ ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ ఫండ్స్. అండ్ కమ్ టు ఎస్ఐపి రిటర్న్స్ చూడండి. సిన్స్ ఇన్సెప్షన్ అంటే 2004లో లాంచ్ అయినప్పటి నుంచి మీరు 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది లైక్ 23,20,000 బికెమ్ ఆల్మోస్ట్ 91,053 లైక్ 91,53,457 రూపీగా అయింది. వేరాజ్ నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఇచ్చింది ఆల్మోస్ట్ 1 crore రిటర్న్. ఎస్ఎన్పి సెన్సెక్స్లో కూడా 1 crore రిటర్న్స్ అయితే వచ్చాయి. బట్ ఓవరాల్గా ఈ ఫండ్ వెరీ క్లోజ్ టు నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్ రిటర్న్స్తో సమానంగా అయితే రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అండ్ ఈల్డ్ పర్సంటేజ్ 12.68% ఉంది. వేరాజ్ నిఫ్టీ 50ది 13.44 ఉంది. ఎస్ఎన్పి బిఎస్సి సెన్సెక్స్ది 13.52% ఉంది. సో, ఓవరాల్గా లిమిటెడ్ వోల్టాలిటీ ఉంటుంది కాబట్టి కొద్దిగా మీకు రిటర్న్స్లో వేరియేషన్ ఉంటుంది. బట్ స్టడీ అండ్ స్టేబుల్ గ్రోత్కి అయితే ఇట్లాంటి ఫండ్స్ని చూస్ చేసుకుంటారు. సో, లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో అవుట్ పర్ఫార్మింగ్ ఫండ్. 15 year టైం ఫ్రేమ్లో మీరు ఇన్వెస్ట్ చేసిన 18 lakhs అనే బికెమ్ 52,97,893. 10 year బేసిస్ మీద 12 lakh బికెమ్ 25,52,272. 7 year బేస్ మీద 8,40,000 బికెమ్ 14,83,000. 5 year బేసిస్ మీద 6 lakh బికమ్ 9,41,000. సో, 3 year బేసిస్ మీద 3,60,000 బికమ్ 4,58,000.
1 ఇయర్ బేసిస్ మీద మీరు ఇన్వెస్ట్ చేసిన 1,20,000 అనేది 1,36,000 మాత్రమే అయింది. సో, అంటే మీరు ఎక్కువ టైమ్ ఫ్రేమ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకిక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్‌కి, ఫండ్ వాల్యూకి వ్యత్యాసం అనేది పెరుగుతూ వస్తుంది. వెన్ యూ ఆర్ గివెన్ ఎ టైమ్ ఫ్రేమ్ ఆఫ్ అట్‌లీస్ట్ 7+ ఇయర్స్ ఆర్ అట్‌లీస్ట్ 5+ ఇయర్స్. సో, ఆ డ్యూరేషన్‌లో మాత్రమే మీరు బెటర్ రిటర్న్స్‌నైతే పొందగలరు. అండ్ మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 5,000 లంప్ సమ్‌గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అండ్ ఎస్ఐపి చేసే వాళ్ళకైతే 500తో ఈ ఫండ్‌లో అయితే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయొచ్చు. అండ్ కమ్ టు లంప్ సమ్‌గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకంటే ఎట్ ఏ టైమ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కదా! ఎట్ ఏ టైమ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ ఫండ్ 20% రిటర్న్స్ ఇచ్చింది. 2 ఇయర్స్ నుంచి 17%, 3 ఇయర్ నుంచి 14%, 5 ఇయర్ నుంచి 15%, 10 ఇయర్ నుంచి 13%, స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే 2000 ఇయర్ నుంచి 12% రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఇయర్ 21% అంటే ఇయర్ మార్కెట్స్ బాగా పెరిగాయి కాబట్టి 20% కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. కానీ ఎవ్రీ ఇయర్ 20% రిటర్న్స్ నిఫ్టీ అయితే ఇవ్వదు. సో, అట్‌లీస్ట్ బిట్వీన్ 12-20% మధ్యలో నిఫ్టీ 50 ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలుగుతుంది. ఆ బేసిస్ మీద మీరు 10 ఇయర్ యావరేజ్ 13% ఉంది. 5 ఇయర్ యావరేజ్ 15% ఉంది. రీసెంట్ టైమ్‌లో మార్కెట్స్‌లో ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి కాబట్టి కంపెనీస్ కూడా బెటర్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ వల్ల స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. అందుకని మీకు రీసెంట్ టైమ్‌లో ఇండెక్స్ పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది. సో, నౌ ఇట్ ఈస్ బికేమ్ యావరేజ్ రిటర్న్స్ 5 ఇయర్‌ది 15%గా ఉంది. హోప్‌ఫుల్లీ కమింగ్ డేస్‌లో 20% యావరేజ్ రిటర్న్స్ అవ్వచ్చు. బట్ ఎట్ దిస్ మూమెంట్ 15-20% మధ్యలో అయితే రిటర్న్స్ అయితే ఇవ్వగలదు నిఫ్టీ 50. సో, ఆ బేసిస్ మీద లంసమ్‌గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మార్కెట్స్‌లో కరెక్షన్ జరిగినప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ అయితే రాగలవు. సో, అలా లంసమ్ ప్లాన్ చేసుకోవచ్చు ఈ ఇండెక్స్ ఫండ్స్‌లో. సో, దిస్ ఈస్ అబౌట్ యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అండ్ ఈ ఫండ్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థాంక్ యూ.